వీళ్ళు కూడా కూటమి పార్టీలో మేజర్ రోలే. వీళ్ళేమో ఇండియా మొత్తం హిందీ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసినారు. మొన్న అమిత్ షా గారు అయితే ఒక ట్వీట్ చేసినారు, ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అషేమ్ ఫీల్ అవుతారంట. ఫ్యూచర్లో ఇంగ్లీష్ అనేది అబాలిష్ చేసేసి మొత్తం ఇండియా మొత్తం హిందీ మాట్లాడేలాగా ప్లాన్ చేసేసినామని చెప్పినాడు. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు అషేమ్ ఫీల్ అయ్యేలాగా చేసేంత ఏముంది అసలు. ఇంకో కామెడీ ఏం చెప్తున్నా, నేను ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అషేమ్ ఫీల్ అయ్యేలాగా చేస్తాము, ఇండియా మొత్తం హిందీనే మాట్లాడేలాగా ఇంప్లిమెంట్ చేస్తాము, ఇంగ్లీష్ ఒక బ్రిటిష్ కొలోనియల్ రూల్స్ సంబంధించిన స్లేవరీ భాష అని చెప్పిన ఈ ట్వీట్ని ఇంగ్లీష్లోనే పెడతాడు. మీకు అర్థమవుతుంది కావట్లేదు. ఈయనేమో ఇంగ్లీషు స్లేవరీ భాష అంటాడు, ఈయనేమో ఇంగ్లీష్ బ్రిటిష్ భాష అంటాడు, ఈయనేమో ఇంగ్లీష్ మాట్లాడే వాడికి అషేమ్ ఫీల్ అవుతాడు అంటాడు. కానీ ఈయన మాత్రం ఇదంతా ఇంగ్లీష్లోనే ట్వీట్ చేస్తాడు. అట్లుంది పరిస్థితి. ఒక వింత. వీళ్ళకి జనాల ఒత్తాసు. కనీసం జనాలు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారో లేదో, లేదా వీళ్ళ సోకాల్డ్ ఒక 100 మీడియా ఛానళ్ళు, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, సోషల్ మీడియా 100 మీడియా ఛానళ్ళు చెప్పినట్టు, వాళ్ళు ఎక్స్పోజ్ చేసినట్టు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాపిచ్చినట్టు దాన్నే గొర్రెల్లాగా నమ్మి తల ఆడిస్తారో జనాలకే తెలియాలి.